ఆరుగాలం శ్రమించినా ఆశించిన దిగుబడులుంటాయన్న నమ్మకం లేదు. దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర అనుమానమే. ఈ నేపథ్యంలోనే రైతులు అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తున్నారు. పట్టు పరిశ్రమ ఇందులో భాగం కావడంతో ఆ యువ రైతు సైతం మల్బరీ సాగుపై అడుగులు వేశాడు. పట్టుపురుగు పెంపకంలో అధిక ఆదాయం ఉండడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ అటువైపు మొగ్గు చూపాడు. నెలకు లక్షల్లో ఆదాయం ఆర్జిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఎంబీఏ పూర్తి చేసి మంచి ఉద్యోగం చెయ్యాలనుకున్నాడీ యువకుడు. చదువుకునే టైంలో తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహాయం చేసేవాడు. దాదాపు 15 ఏళ్ల నుంచి మల్బరీ సాగు చేస్తూ పట్టుపురుగుల పెంపకం చేపట్టారు. సెలవు రోజుల్లో ఎక్కువ సమయం ఆ పనికే కేటాయించేవాడు. తక్కువ రోజుల్లో ఎక్కువ ఆదాయం రావడాన్ని పరిశీలించి సరికొత్త విధానంలో సాగుపై కసరత్తు చేశాడు. ఈ యువకుడి పేరు రామస్వామి. సిద్దిపేట జిల్లా చందలాపూర్ స్వస్థలం. తల్లిదండ్రుల వ్యవసాయంలో ఒడిదుడుకులతో పాటు నష్టాలు దగ్గరుండి చూశాడు. అధికారుల చొరవతో వరి, మొక్కజొన్న, పత్తి పక్కన పెట్టి పట్టుపురుగుల సాగుపై దృష్టి పెట్టాడు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో మంచి లాభాలు రావడం గమనించాడు. తొలుత 2 ఎకరాల్లో ప్రారంభించి ప్రస్తుతం 7 ఎకరాల్లో పట్టుపురుగుల పెంపకం సాగు చేస్తున్నాడు. మల్బరీ సాగులో రైతుల ప్రధాన సమస్య పిల్లల ఉత్పత్తి. వీటి గుడ్లను బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటారు. కానీ పొదగడంలో మెలకువలు తెలియక చాలా మంది నష్టపోతుంటారు. అందుకే జిల్లా సెరికల్చర్ అధికారుల సహకారంతో మైసూరులో 3 నెలల పాటు పట్టుపురుగుల పిల్లల ఉత్పత్తిపై శిక్షణ తీసుకున్నాడు రామస్వామి. తిరిగొచ్చిన వెంటనే సాకి సెంటర్ పేరుతో పట్టుపురుగుల పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశాడు. మా అమ్మ నాన్న పట్టు సాగు చేసేవారు. సాగు చేస్తున్న టైంలో నేను వాళ్ళకి కొంచెం సహాయంగా ఉండేవాడిని. ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత సెరికల్చర్లోకి రావడం జరిగింది. పట్టు సాగులో లాభాలు అధికంగా ఉన్నాయని నేను ఉద్యోగం చేయకుండా సెరికల్చర్లోకి రావడం జరిగింది. నెలకు 1 లక్ష రూపాయల నుండి 1,50,000 వరకు ఆదాయం ఉంది పట్టు సాగు పైన. మాకు దగ్గరలో చాకీ సెంటర్ ఉంటే బాగుంటుందని ఆలోచనతో మా సిద్దిపేట జిల్లా అధికారులని కలవడం జరిగింది. వాళ్ళు మనకు అనుకూలంగా స్పందించి చాకీ సెంటర్ మంజూరు చేయడం జరిగింది. దాని గురించి నేను మైసూరులో 3 నెలలు ట్రైనింగ్ తీసుకుని వచ్చిన తర్వాత మన గుడ్ల దశ నుండి సెకండ్ నిద్ర దశ వరకు చేసే విధానం అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. 3 నెలలు ట్రైనింగ్ తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ చదలపూర్ గ్రామంలో చాకీ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. మన చుట్టుపక్కల జిల్లాలకు కూడా మనం పంపించడం జరుగుతుంది. పట్టు పరిశ్రమ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ రూపాల్లో రాయితీ వస్తోందని చెబుతున్నాడు యువకుడు. అందుకే తమ ఊరిలో మొదట్లో కొంతమందే ఈ సాగులో ఉండగా మెజారిటీ రైతులు అటువైపు మళ్లారని అంటున్నాడు. ప్రత్యేక ఆర్డర్లపై పిల్లలు ఉత్పత్తి చేసి తర్వాత విక్రయించడంతో పాటు తాను సాగు చేస్తూ 2 రకాల ఆదాయం పొందుతున్నాడు రామస్వామి. వారానికి ఒక 4 నుంచి 5,000 డిఎఫ్ఎల్స్ బుకింగ్ రావడం జరుగుతుంది. బెంగళూరు నుంచి గుడ్డు తెప్పించి వాటిని పొదిగించడం జరుగుతుంది. చాకీ సెంటర్లో డేట్ ఇస్తారు మనకు, హ్యాచింగ్ అయ్యే డేటు. ఆ డేట్ రోజు మనం వాటిని ఓపెన్ చేసి ఒక ట్రే నుంచి వాటిని విడివిడిగా వేసుకుని వాటికి మేత వేయడం జరుగుతుంది. 3 నుంచి 4 రోజుల తర్వాత ఫస్ట్ మోల్ట్ పోవడం జరుగుతుంది. రోజుకు 2 సార్లు మేత వేయడం జరుగుతుంది. అలా మనం 3 రోజులు కంటిన్యూగా పొద్దున సాయంత్రం ఫీడింగ్ చేస్తే 6వ ఫీడింగ్ తర్వాత మనకు ఫస్ట్ మోల్ట్ పోవడం జరుగుతుంది. నిద్రావస్థలో ఉన్న అప్పుడు మనం సున్నం అనేది వాటిపైన చల్లాలి. నిద్ర నుంచి లేచిన తర్వాత విజేత పోటు అనేది మనకు పాలపూరులో వచ్చు గ్రాసరీ, మస్కాడిన్, ప్లాచెరీ అనే వ్యాధులని ఈ విజేత పోటు అనేది నివారిస్తుంది. పొద్దున సాయంత్రం ఇలా మళ్ళీ 3 రోజులు ఫీడింగ్ వేసిన తర్వాత 6వ ఫీడింగ్ తర్వాత మళ్ళీ సెకండ్ మోల్ట్ పోవడం జరుగుతుంది. పట్టుపురుగు పిల్లల ఉత్పత్తి సమయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాడు రామస్వామి. ప్రధానంగా వైరస్ వ్యాప్తి చెందితే చనిపోయే ప్రమాదముందని, వాటి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వివరించాడు. నిద్రావస్థ, ఆహారం తీసుకోవడం అనే 2 దశలు ఈ సాగులో ప్రధానంగా గుర్తించాలని చెబుతున్నాడు.
ఇది రైతులు అనేది మనకు ఒక 15 నుంచి 20 రోజుల ముందు గుడ్డు బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. దాని తగ్గట్టు బెంగళూరు నుంచి డిఎఫ్ఎల్స్ తెప్పించి చాకీ సెంటర్లో పెంచి రైతులకు సప్లై చేయడం అనేది జరుగుతుంది. లేటేజ్కు 2,60,000 నుంచి 3 లక్షలు సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ ఇస్తుంది. చాకీ సెంటర్కు 6,50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, 3 లక్షల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ సప్లై మనకు పంపిణీ చేస్తుంది. గూడు కట్టిన తర్వాత వీటిని రామ్నగర్, హిందూపూర్, హైదరాబాద్, జనగా మార్కెట్లో అమ్మడం అనేది జరుగుతుంది. కేజీకి 550 నుంచి 600 రూపాయలు మార్కెట్ రేట్ ఉంది. ఎగ్స్ హ్యాచింగ్ అయినప్పటి నుండి మనం మార్కెట్కి వెళ్ళడానికి 25 రోజులలో పంట అనేది అయిపోవడం జరుగుతుంది. కేజీకి 500 పోయినా మనకు 3 క్వింటాలకు 1,50,000 వరకు ఆదాయం వస్తుంది. 30,000 పెట్టుబడి, 1,20,000 రూపాయలు మనకు నెలకు ఆదాయం అనేది ఉంటుంది. జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఉద్యోగమే చేయాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న పరిజ్ఞానానికి పదును పెడితే ఎన్నో మార్గాలు ఉంటాయని నిరూపిస్తున్నాడు రామస్వామి.